ఏంటి చెప్పండి? మన నిరీక్షణ ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మన భక్తి ఆలోచన చేయండి. ఎందుకు మనము ఈ యొక్క మధ్యాహ్నం వేళ ఈ ఎండలో వేడిమిలో వచ్చి ఈ యొక్క స్థలంలో ప్రయాణం చేసి కూర్చోవాలి? ఎందుకు వచ్చామండి? మనము పరలోకం పొందుకోవటానికి కదా. అవునండి, పరలోకం పొందుకోవటానికి. పరలోకం పొందుకోవాలి అంటే ఆ పరలోకం మనం ఎక్కడ ఉండాలంట? మన జ్ఞాపకాలలో ఉండిపోవాలి. ఆ పరలోకం పొందుకోవాలంటే మన జ్ఞాపకాలలో ఉండిపోవాలి. భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, భక్తుల యొక్క ఆలోచనలు ప్రేమ, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి ఆలోచన చేస్తే, వారి యొక్క జ్ఞాపకాలలో మేము ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశం ఎలా ఉందంట? జ్ఞాపకం ఉండిపోయిందండి. జ్ఞాపకం ఉండిపోయింది. ఒక అబ్రహాం ప్రేమిన వాళ్ళరా, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక దావీదు, పరిశుద్ధ గ్రంథములో బ్రతికిన భక్తుల యొక్క జీవితాలు ఆ పరలోకం కొరకు ఎదురు చూశారంటే ఒక్కసారి నమ్మగలరా ప్రేమిన వాళ్ళరా? కానీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవాళి మాత్రము తమకిష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ప్రేమిన వాళ్ళరా దేవునికి దుఃఖాన్ని రేపుతూ ఉన్నారండి. దేవునికి దుఃఖాన్ని రేపుతున్నారు. చూడండి ప్రేమిన వాళ్ళరా, ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశము మరిచిపోయారు. వారి యొక్క జ్ఞాపకాలలో లేవు. కానీ ప్రేమిన వాళ్ళరా, చిన్న చిన్న పక్షులండి, చిన్న చిన్న పక్షులు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశం మరలా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాయంటే ఆలోచించగలరా? మనకు తెలుసు కదండి, ఫ్లెమింగో పక్షులని మనం చాలాసార్లు చూసి ఉన్నాం. అవి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలలో అవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మా ఫోటో చూపిస్తాం. ఇవి ప్రేమిన వాళ్ళరా ఆ దేశంలో ఎక్కువ కనబడుతుంటాయి. అక్కడ భయంకరమైన మంచు కూర్చున్నప్పుడు శీతాకాలపు వేళ ఆ మంచుకు వాటికి ఆహారం దొరకదు. ఆ ఆహారము దొరకని సమయంలో ఆ కుటుంబాలుగా పిల్లలు సంతానముగా అవి తీసుకుని సముద్రాలు దాటుకుంటూ 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 ఎక్కడికి వచ్చేస్తాయో తెలుసండి? మన ప్రాంతానికి వచ్చేస్తాయండి. అవి కొల్లేరు ఆ ప్రాంతానికి వచ్చేస్తాయి. ఆ ప్రాంతానికి వచ్చేస్తాయి. అవి మరలా కొంతకాలము ఇక్కడ గడిపి అక్కడ మరలా ఎండ ప్రారంభమైనప్పుడు ఆహారం దొరుకుతుందని ఆలోచన కలిగినప్పుడు అవి తిరిగి వెళ్ళిపోతాయి ఆ యొక్క స్థలానికి. నిజంగా వాటి యొక్క ఆలోచన చూడండి, వాటి జ్ఞాపక శక్తి చూడండి. దాని తల ఎంత ఉంటుందో తెలుసండి? ఒక బొటన వేలు ఎంత ఉందో అంత ఉంటుందండి దాని తల. దాని యొక్క తల ఒక బొటన వేలు ఎంత ఉందో అంత ఉంటుంది. దాని యొక్క మెదడు ఎంతో తెలుసండి? దాని యొక్క మెదడు ఎంతో తెలుసా? ఒక నీటి చుక్కను మనం వదిలినప్పుడు ఆ నీటి చుక్క ఎంత ఉంటుందో దాని యొక్క మెదడు అంత ఉంటుంది. ఆ మెదడులో ఉన్నటువంటి ఆలోచన చూడండి. నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశం మరలా తిరిగి వెళ్ళిపోవాలి సముద్రాలు దాటుకుంటూ అని అవి ఆలోచన కలిగి మళ్ళా పిల్లలను నిజంగా పొందుకుని మరలా నిజంగా కుటుంబాలుగా అవి మరలా ప్రాంతానికి వెళ్ళిపోతాయండి. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాయి. కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితం మానవాళి చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా 60, 70, 80 కేజీల యొక్క శరీరం, అందులో ఇంచుమించు 3-4 కేజీలటువంటి తల, 15 గ్రాములు కలిగినటువంటి 13-15 గ్రాములు కలిగినటువంటి మెదడు. ఈ మెదడులో ప్రేమిన వాళ్ళరా మనిషి యొక్క ఆలోచన ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే నేను ఎక్కడి నుండి వచ్చానో మరలా అక్కడికి వెళ్ళటానికి ప్రేమిన వాళ్ళరా జ్ఞాపకం అనేది ఈరోజు మనుషులలో లేదండి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ప్రేమిన వాళ్ళరా దేవుడే కదా అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారే తప్ప నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నారండి. దేవుడిచ్చేటువంటి లోకం పరలోకం. ఆ పరలోకం పొందుకోవాలంటే ఎలా? ఆ పరలోకాన్ని పొందుకోవాలి మనం. ఆ పరిశుద్ధ పట్టణంలో ఎలా ఉండాలి మనం? ఆ పరిశుద్ధ పట్టణంలో ఎలా పాలుపంపులు పొందాలి మనం? ఆ పరిశుద్ధ పట్టణంలోకి ఏ విధంగా వెళ్ళగలం మనం అన్న ఆలోచనలకు వెళ్తే, భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే ఏ దేశం నుండి వారు వచ్చారో వారి యొక్క జ్ఞాపకాలలో ఉండిపోయింది కనుక మరలా ఆ దేశం వెళ్ళటానికి వారు సిద్ధపడిపోయారు. అయితే దేవుని బిడ్డలుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వల్లరా పరలోకం వెళ్ళాలండి. పరలోకం వెళ్ళాలి అంటే ఎలా పరలోకం వెళ్ళగలం? ఎలా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలం? ఎలా ప్రభువుతో మనం ఉండగలం?
ఆ సింహాసనం ఎదుట ఎలా మనము ఆ ఉన్నతమైన నామాన్ని గణపరచగలం అన్న ఆలోచనలకు వెళ్తే